ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణమే ఉంది. ఘర్షణలు, ఆందోళనలు, యుద్ధ వాతావరణం, న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన చర్చే నడుస్తుంది. ఓవైపు అగ్రరాజ్యం ఆధిపత్యానికి దేనికైనా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తుంటే కొన్ని దేశాల మధ్య పోరు నడుస్తోంది. మరికొన్ని దేశాలు ఒకదానిపై ఒకటి కత్తులు నూరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వివాదాస్పద ప్రకటనలు మరింత ఆజ్యాన్ని పోసి అగ్ని రగులుస్తున్నాయి. దీంతో చాప కింద నీరులా ప్రపంచంలో వినాశం పాకుతోంది. ప్రపంచ శాంతి వినాశనానికి ఇంచు దూరంలో ఉందన్న ఫీల్ అవునన్నా కాదన్నా ప్రపంచ దేశాల్లో మొదలైంది. ఇదే విషయాన్ని డూమ్స్డే క్లాక్ తెలుపుతుంది. దీంతో ప్రపంచం స్వీయ వినాశనానికి ఎంత దగ్గరగా ఉందో సూచించే ప్రతీకాత్మక గడియారం డూమ్స్డే క్లాక్ కి సంబంధించిన కీలక అప్డేట్ సంచలనంగా మారింది. అయితే ది బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ గడియారం ఇప్పుడు అర్ధరాత్రికి 85 సెకండ్లు మాత్రమే ఉందని ప్రకటించింది. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది. దీంతో ఈ ప్రకటన మారుతున్న ప్రపంచ దేశాల వైఖరిపై చర్చకు తెరలేపింది. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అస్థిరతే ఇందుకు కారణమని ఆ సంస్థ పేర్కొంది. దీంతో స్వీయ వినాశనానికి ప్రపంచం దగ్గరగా ఉందంటూ కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా అగ్రరాజ్యం అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు ఇతర దేశాలు దుందుడుకుగా వ్యవహరించడం, శత్రుభావాలు, జాతీయవాదం పెరగడం వంటివి ఇందుకు కారణమని వివరించింది. ఇదే క్రమంలో అణ్వస్త్ర దేశాలతో ప్రమేయమున్న ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందని చెబుతూ ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని, భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను ప్రస్తావించింది. ఇరాన్ అణ్వస్త్రాన్ని సమకూర్చుకోవచ్చన్న ఆందోళన పెరిగిందని తెలిపింది. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా వినాశనానికి చేరువైందని తెలిపింది.